శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యా నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో 3/8/2025 శ్రావణ శుద్ధ నవమి ఆదివారం నుండి శ్రావణ శుక్ల పూర్ణిమ 9/8/2025 శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నవమి తిథి ఉదయం 7:52 వరకు, అనంతరం దశమి. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 5:59 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. శ్రావణ శుద్ధ నవమి నుండి శ్రావణ శుక్ల పూర్ణిమ వరకు ఉన్నటువంటి ఈ వారంలో ఉన్న విశేష దినాల గురించి చూద్దాం. ఈరోజు అనగా ఆదివారం, ఈరోజు ఆషాదశమి. అదేవిధంగా ఆశ్లేష కార్తె కూడా నేటి నుండి ప్రారంభం అవుతుంది. ఆగస్టు 4వ తేదీ సోమవారం నాడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి తిరుమల క్షేత్రంలో పవిత్రోత్సవాల ప్రారంభం. ఆగస్టు 5వ తేదీ మంగళవారం నాడు మతత్రయ ఏకాదశి. ఆగస్టు 6వ తేదీ బుధవారం నాడు దామోదర ద్వాదశి. తులసీ మహాత్యం, తులసి ఆరాధన, తులసీ మహాత్య పర్వ శ్రీవారి ఆస్థానం. అదేవిధంగా బుధవారం నాడు శుక్లపక్ష త్రయోదశి సందర్భంగా ప్రదోష వ్రతం. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆగస్టు 9వ తేదీ రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి. అదేవిధంగా సంస్కృత భాషా దినోత్సవం. ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను చూచినట్లయితే గురువు మిథున రాశిలో, శుక్రుడు మిథున రాశిలో, రవి కర్కాటకంలో సంచారం, బుధుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి యందు సంచారం, కుజుడు కన్యరాశి యందు, చంద్రుడు తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో సంచారం, రాహు కుంభరాశి యందు, శని మీనరాశి యందు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను ఇప్పుడు పరికిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో గురు శుక్రుల సంచారం, చతుర్థ స్థానం యందు రవి బుధులు, పంచమ స్థానం యందు కేతుగ్రహ సంచారం వలన చేపట్టినటువంటి పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి ఎక్కువ కష్టపడతారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు చేపట్టినటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు, సమీప వ్యక్తులతో జరిగేటటువంటి చర్చల్లో అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భాగస్వాములతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. విద్యార్థుల ఆశలు ఫలించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. చేసేటటువంటి శ్రమ చక్కని ఫలితాన్ని అందిస్తుంది. ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. ఈ రాశి వారు ఆంజనేయ స్తోత్ర పారాయణ చేయటం, శ్రీరామ దర్శనం, ఈశ్వరారాధన వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో రవి బుధుల సంచారం, చతుర్థ స్థానంలో కేతు సంచారం, పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం వలన కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు అధికంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భాగస్వాములతో కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు జరుపుతారు. ఈ రాశి ఉద్యోగులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. యాజమాన్యం నుండి, ఉన్నతాధికారుల నుండి చక్కని గుర్తింపును కూడా సాధిస్తారు. సంస్థ నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి కోసం చేసే ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి ఈ రాశి వారికి చేకూరే సూచనలు కూడా కనబడుతున్నాయి. మొండి బకాయిలు వసూలు అవడంతో పాటు మీరు చేసినటువంటి దీర్ఘకాలిక రుణాలు తీర్చేటటువంటి సూచనలు కూడా ఈ వారంలో ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, పంచాయతీల విషయంలో మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.
ఈ రాశివారు లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణ, గో ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి జన్మరాశి యందు గురు శుక్రుల కలయిక, ద్వితీయ స్థానం యందు రవి బుధుల కలయిక వలన కొన్ని వ్యవహారాలలో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు చేతికందే సూచనలు తక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్య ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆర్థిక లబ్ధి కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం స్పష్టమైనటువంటి హామీ, ముఖ్యమైనటువంటి సమాచారం అందే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులు చిన్న చిన్న లక్ష్యాలను సాధించడానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యుల నుండి పరిపూర్ణమైనటువంటి సహకారం అందటం వల్ల కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఈ రాశి విద్యార్థులు ఆశించినటువంటి సత్ఫలితాలను అందుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి వారు మరింత విశ్వాసంతో ముందడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఉందని గ్రహించాలి. ఈ రాశివారు గణపతికి గరికతో అర్చన జరిపించడం, సుబ్రహ్మణ్య దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురు శుక్ర సంచారం, జన్మరాశి యందు రవి బుధులు, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన కొన్ని ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. సమీప వ్యక్తుల ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది. దైవ దర్శనం ఈ వారంలో చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యకార్యాలకు సంబంధించి కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కీలకమైనటువంటి సమాచారం తెలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ప్రణాళికాబద్ధంగా ఈ వారంలో సాగుతాయని ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. స్థిరాస్తి కొనుగోలుకై తీసుకునేటటువంటి నిర్ణయాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు ఉన్నాయి. ఈ రాశి మహిళలకు ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి నుండి కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు తెలుసుకుంటారు. కొన్ని విలువైనటువంటి వస్తువులను కానుకగా కూడా అందుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి షేర్స్, స్పెక్యులేషన్ రంగాల వారికి వారాంతంలో కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు శివ దర్శనం చేయటం, అదేవిధంగా శ్రావణ శుక్రవారం నాడు కనకధారాస్తవ పారాయణ, అమ్మవారికి తీపి పదార్థాన్ని నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. సింహరాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, ద్వితీయ స్థానం యందు కుజ సంచారం వలన శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. చిన్న చిన్న పనుల కోసం చేసేటటువంటి ఆ ప్రయత్నం కూడా మరింత శ్రమగా అనిపిస్తుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని ఫలితాలు అందినట్టుగా అంది చేజారే సూచనలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అందుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు వ్యాపారాలను నడిపించేటటువంటి విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. భాగస్వాములతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో స్పష్టత కోసం ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వారాంతంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. వృత్తి, వ్యవసాయ రంగాల వారికి కొన్ని చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశి మహిళలకు కొంత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు శుక్రవారం నాడు ప్రదోషకాలంలో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయటం, గోవుకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజగ్రహ సంచారం, వ్యయస్థానం యందు కేతు సంచారం, ఏకాదశ స్థానంలో రవి బుధుల కలయిక వలన చేసేటటువంటి కార్యక్రమాలలో శ్రమకు తగినటువంటి విజయం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగస్తుల శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి పదవులు చేపట్టే సూచనలు కూడా ఈ వారంలో ఈ రాశి ఉద్యోగులకు కనబడుతున్నాయి. బ్యాంకుల దగ్గర రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యాపారులకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకై మీరు వేసేటటువంటి అడుగులు సత్ఫలితాన్ని అందజేస్తాయి.
వృత్తి వ్యవసాయ రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. కళా క్రీడా రాజకీయ రంగాల వారికి నూతన సమాచారం మీలో మరింత ఉత్సాహాన్ని నింపేదిగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఈ వారమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. బంధువులను మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన సేవా కార్యక్రమాలకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను సాధించడానికి విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన, ఖడ్గమాల స్తోత్రపారాయణ చేయడం మంచిదని గ్రహించాలి. తులారాశి వారికి దశమ స్థానంలో రవి బుధుల కలయిక, అదేవిధంగా షష్టమ స్థానంలో శని సంచారం వలన కొన్ని వ్యవహారాలు మీరు ప్రారంభించినప్పుడు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటిని నడిపించే కొద్దీ మరింత భారంగా అనిపిస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడం ఇబ్బందిగా అనిపించి తాత్కాలికంగా వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో ప్రతికూలతలు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అదేవిధంగా ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ వారాంతంలో అనుకోని ప్రయాణాలు ఉండే సూచనలు ఉన్నాయి. వార ప్రారంభంలో కొన్ని షెడ్యూల్స్లో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకొని సమయం విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొండేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. గృహోపకరణాలు, విలాస వస్తువులు, వస్త్రాలు కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ముఖ్యమైనటువంటి కానుకలు కూడా అందుకుంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయడం, శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురు శుక్ర సంచారం, పంచమ స్థానంలో శని సంచారం, 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన మీకు సంబంధం లేని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఈ వారంలో చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాల్లో సమయపాలన లేకపోవడం, ఆలస్యం అనేది మిమ్మల్ని అడుగడుగునా వెంటాడే సూచనలు కనబడుతున్నాయి. బంధుమిత్రాదులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వారం మధ్యలో మీ బంధువులకు సంబంధించినటువంటి సమాచారం మీకు కొంత భారంగా అనిపిస్తుంది. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవ్వడానికి ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. అంటే షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. రోజువారీ వాడేటటువంటి వస్తువులు కొంత మొరాయించి వాటిని సవరించుకోవడానికి, వాటిని మరమ్మతు జరిపించడానికి కొంత ధనాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రాత్రి ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు శుక్రవారం నాడు హయగ్రీవ స్తోత్రపారాయణ చేయటం, శివాలయ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక వలన ఉద్యోగులకు ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. కార్యస్థానంలో మీరు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన విషయాలను చర్చిస్తారు. అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వస్తువుల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ఎప్పటినుండో ఎదురు చూస్తున్నటువంటి ధనం మీ చేతికి అందేటటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. పుట్టింటి వారి నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్య విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కొంత మీకు మనస్తాపాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. సమీప వ్యక్తులకు సలహాలు, సూచనలు అందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఈ రాశివారు గ్రహించాలి. ఈ రాశివారు వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి తీపి పదార్థాలను నివేదించడంతో పాటు వరలక్ష్మీ వ్రతం నాడు ప్రదోషకాలంలో సువాసిని మూర్తులకు ఫలప్రదానం చేయడం వల్ల ఆశించినటువంటి కార్యక్రమాలు ముందుకు వెడతాయి. మరిన్ని అనుకూల శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. మకర రాశి వారికి తృతీయ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా అష్టమ స్థానం యందు కేతువు
భాగ్యస్థానంలో కుజ సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో కొంత అస్పష్టత, గందరగోళం ఉంటుంది. అనుకోని ఖర్చులు మరింత భారంగా అనిపించే సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామికి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ వంతు పాత్రను పోషించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్యస్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి మరింత కష్టపడవలసిన పరిస్థితి ఉంటుందని గ్రహించాలి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసేటటువంటి వారికి అనుకోని బాధ్యతలు భారంగా అనిపించే సూచనలు ఈ వారంలో ఉన్నాయి. సోదరుడితో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని ముఖ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మీరు పాటించేటటువంటి క్రమశిక్షణ కొంత లోపించి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో మీరు అనుకున్నటువంటి రీతిలో కాకుండా మరొక విధమైనటువంటి ఫలితాలు మీకు అందే సూచనలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి బంధువర్గంతో కలిసి కొన్ని ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారితో కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహుతో పాటు ద్వితీయ స్థానంలో శని సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో కుజ సంచారం వలన ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ శ్రమ ఉంటుంది. అదేవిధంగా విశ్రాంతిని కోరుకుంటారు. నిద్రలేమి వల్ల కొంత ఇబ్బంది పడే సూచనలు ఈ వారంలో ఈ రాశి వారికి కనబడుతున్నాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువుల విషయంలో, అదేవిధంగా ధనాన్ని దాచే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ బంధువులకు సంబంధించినటువంటి కొన్ని సమాచారాలు మీకు కొంత భారంగా అనిపించవచ్చు. స్థిరాస్తి వ్యవహారంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. గృహ నిర్మాణం, కొనుగోలు విషయంలో స్పష్టత లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ రాశి విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు కొంచెం అటు ఇటుగా అందేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయటం, వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అర్చన జరిపించటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి వ్యయస్థానంలో రాహు సంచారం, షష్టమ స్థానంలో కేతువు సంచారం, సప్తమ స్థానంలో కుజ సంచారం, జన్మ రాశి యందు శని సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఔషధ సేవనం చేసేటటువంటి వారు సమయపాలన పాటించాలి. బంధువుల కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతు పాత్రని పోషిస్తారు. సోదరుడితో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో కొన్ని ముఖ్య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాల్లో జరిగేటటువంటి శుభకార్యాల్లో, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి పొదుపుకై కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్నటువంటి రుణాలు కూడా, దానికి సంబంధించినటువంటి ఆర్థిక లబ్ధి కూడా మీరు ఈ వారంలో అందుకుండే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు శివ దర్శనం చేయడం, శుక్రవారం నాడు అమ్మవారి ప్రీతికై వస్త్రాలు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. దానితో పాటు ఆయా రాశుల వారికి అవసరమైనటువంటి పరిహారాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం దైవానుగ్రహం వల్ల మరింత అనుకూలంగా మారాలని ఆశిస్తూ స్వస్తి.